హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి చాలా ఇంపార్టెంట్. అదే డైవర్సిటీ అండ్ డిమాండ్ ఫ్యాక్టర్ ఇన్ ఎలక్ట్రికల్ డిజైన్ మాట. అంటే అండర్స్టాండింగ్ లోడ్ కాలిక్యులేషన్ ఫర్ ఎఫిషియెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ మాట. మనం స్టెప్ వైజ్గా మనం చెప్పుకుందాం. క్వశ్చన్ అంటే ఒక 100 రూముల హోటల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్ చేస్తామని మనం ఊహించండి. అన్ని ఎయిర్ కండిషన్స్, లైట్స్ మరియు కిచెన్ ఎక్విప్మెంట్ ఒకేసారి ఫుల్ లోడ్లో పనిచేస్తాయా? లేదు, పనిచేయవు. ఎందు గురించి అంటే ఇక్కడే దీన్నే మనం చాలా ఇంపార్టెంట్. డైవర్సిటీ ఫ్యాక్టర్ మరియు డిమాండ్ ఫ్యాక్టర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందు గురించి అంటే ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకపోతే మీ ఎలక్ట్రికల్ డిజైన్ 2 విధాలుగా తప్పవుతుంది. చూడండి, ఓవర్ సైజ్డ్ సిస్టమ్, అవసరానికి మించిన ఎక్విప్మెంట్ ఖర్చు పెరుగుతుంది. అండర్ సైజ్డ్ సిస్టమ్, సరిపడిన కెపాసిటీ, ఫ్రీక్వెంట్ ట్రిప్పింగ్ అండ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ జరుగుతాయి. నెక్స్ట్ 2 ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ మాట. ఇందులో రెండాటికి డిఫరెంట్ ఏంటనేది మనం చెప్పుకుందాం. డిమాండ్ ఫ్యాక్టర్, కనెక్టెడ్ లోడ్ బై మ్యాక్సిమం లోడ్. నిజంగా ఉపయోగంలో ఉన్న గరిష్ట లోడు మొత్తం కనెక్ట్ చేసిన లోడు. అంటే అక్కడ మనకి యొక్క బిల్డింగ్లోని ఎంత ఎక్విప్మెంట్ నిజంగా ఉపయోగంలో ఉందో చూపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. కీ ఫర్ సైజింగ్ ఎక్విప్మెంట్ సైజ్ అనేది అంటే ట్రాన్స్ఫార్మర్, డీజీ, కేబుల్స్ నిర్ణయించడానికి ఇది ముఖ్యమైనది మాట. డిమాండ్ ఫ్యాక్టర్ అనేది డైవర్సిటీ ఫ్యాక్టర్. ఇందులో మ్యాక్సిమం డిమాండ్ బై సమ్ ఆఫ్ ఇండివిజువల్ మ్యాక్స్ లోడ్స్ మాట. అంటే ప్రతి లోడ్ యొక్క గరిష్ట లోడ్ మొత్తం డివైడెడ్ బై సిస్టమ్ యొక్క నిజమైన గరిష్ట డిమాండ్. అంటే అన్ని లోడ్స్ ఒకేసారి పీక్ చేరవని చూపిస్తుంది. ఇది సాధారణంగా 1 కంటే ఎక్కువ ఉంటుంది. అవసరానికి మించిన లోడ్ ఎస్టిమేషన్ అంటే ఓవర్ ఎస్టిమేషన్ని తగ్గిస్తుంది మాట. దీని యొక్క వివరణ కూడా నేను మీకు కిందన చూపెడతాను. అది కూడా ఏ విధంగా ఉన్నదనేది పర్టికులర్గాన. బోత్ ఫ్యాక్టర్స్ ఆర్ క్రిటికల్ ఫర్ యాక్యురేట్ లోడ్ కాలిక్యులేషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డిజైన్. ఈ 2 గనక ప్రాపర్గా గనక లేకపోతే గనక అక్కడ ఉపయోగించేటువంటి ట్రాన్స్ఫార్మర్ కానీ, డీజీ కానీ, కేబుల్స్ కానీ, ఇట్లా జనరేటర్స్ కానీ వీటిలన్నిటిలోని కూడా ఓవర్ సైజ్ కానీ లేకపోతే గనక అండర్ సైజ్ కానీ, ఓవర్ సైజ్ కానీ 2 రావాల్సిన తీసుకోవాల్సిన బట్టి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మీకు ఈ పర్టిక్యులర్ స్క్రీన్లో మీకు కనపడుతున్నట్టుగా డిమాండ్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ మాట. అంటే ఫార్ములా ఏంటంటే డిమాండ్ ఫ్యాక్టర్కి మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్ మాట. దిస్ రేషియో ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ 1 బికాస్ ఇన్స్టాల్డ్ ఎక్విప్మెంట్ రేర్లీ ఆపరేట్ అట్ ఫుల్ కెపాసిటీ. అంటే ఏకకాలంలో మనం ఇవన్నీ కూడా రన్ చేయమనేటువంటి కాన్సెప్ట్ మాట. ఉదాహరణకు ఒక బిల్డింగ్ మొత్తం మనం అనుకున్నాం కదా, 100 రూమ్స్ ప్రాజెక్టు. 100 రూమ్స్లోని మొత్తం మనం ఎక్విప్మెంట్ చిల్లర్ ప్లాంట్లో మొత్తం అన్ని A to Z పెట్టేసిన తర్వాత కాలిక్యులేట్ చేస్తే కనుక మనకి 1000 వచ్చింది అనుకోండి. 1000 కిలోవాట్ అంటే మొత్తం అంతా కనెక్ట్ చేసినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి లోడు. ఇందులో మనం ఎట్ ఏ టైము ఈ 1000 కిలోవాట్ అనేది ఎట్ ఏ టైం యూజ్ చేయం కదా సింగిల్ టైంలోని. అందు గురించి మనం ఎక్కడైతే ఏ ఏరియాస్లో అయితే గనక ఏం యూజ్ చేస్తున్నామో పర్టికులర్గా దాని యొక్క ఎక్విప్మెంట్ని, దాని యొక్క టైమింగ్ని ఎంతైతే దాని పర్సంటేజ్ని తీసుకుంటే గనక ఆ పర్సంటేజే యాక్చువల్ యూజెస్ మాట. అది కిలోవాట్ మ్యాక్సిమం డిమాండ్ 700 మాట. అంటే మీరు 700 డివైడెడ్ బై 1000 మాట. అంటే మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉన్నది మనకి 700, కనెక్టెడ్ లోడ్ ఎంత ఉన్నది 1000. అంటే ఇక్కడ మన డిమాండ్ ఫ్యాక్టర్ వచ్చేసేటప్పటికి 0.7 ఫ్యాక్టర్ అంటే కనుక 70% యాక్చువల్ యూటిలైజేషన్స్ మాట. ఇంటరప్షన్లోని ఎవెన్ విత్ 100% ఎక్విప్మెంట్ ఇన్స్టాల్డ్ అంటే 100% ఎక్విప్మెంట్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓన్లీ 70% ఈజ్ యాక్చువల్ యూజ్డ్ ఎట్ పీక్ డిమాండ్. అంటే పీక్ డిమాండ్లో మనకి 70% మాత్రమే ఉపయోగంలో తీసుకుంటాం. దీనివల్ల ఏంటంటే దిస్ ప్రివెంట్ ఓవర్ సైజింగ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ కేబుల్స్ మాట. అంటే దీనివల్ల మనకి ఓవర్ సైజ్ కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఈ జనరేటర్స్ కూడా మనము హై లెవెల్లోని కనుక తక్కువ లెవెల్లోని తీసుకోకుండా ఉపయోగపడుతుంది. చూడండి, డైవర్సిటీ ఫ్యాక్టర్ కోర్ కాన్సెప్ట్ మాట. ఇది అండర్స్టాండింగ్ ఫర్ ఫార్ములా. మనం ఇందాక డిమాండ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు డైవర్సిటీ మాట. ఇండివిజువల్ మ్యాక్సిమం లోడ్స్, యాక్చువల్ మ్యాక్సిమం డిమాండ్ మాట. అంటే చూడండి, ఫస్ట్ది
కాలిక్యులేట్ ఇండివిజువల్ పీక్స్ అంటే ప్రతి లోడ్ అంటే ఏసీ గానీ, లైటింగ్ గానీ, కిచెన్ గానీ ఇయన్నీ మాక్సిమం డిమాండ్ విడివిడిగా కనుక్కోవాలి. ప్రతి లోడ్ యొక్క గరిష్ట ఉపయోగాన్ని వేరువేరుగా లెక్కించాలి. రెండో పాయింట్ సమ్ ఆల్ పీక్స్ అంటే అన్ని లోడ్ల యొక్క మాక్సిమం వాల్యూని కలపాలి. అంటే ఎన్నైతే ఉన్నాయో మొత్తం అన్ని లోడ్‌ని ఒకేసారి కలపాలి. అన్ని ఇండివిడ్యువల్ మాక్సిమం లోడ్స్‌ని కలిపితే టోటల్ పీక్ వస్తుంది. అంటే అన్ని లోడ్స్‌ని మనం తీసుకున్నాక కలిపితే గనక ఏదైతే వచ్చిందో దాన్ని ఇండివిడ్యువల్ మాక్సిమమ్‌గా మొత్తం టోటల్ చేస్తే గనక మనకి దాని పీక్ లోడ్ అనేది వస్తదన్నమాట. పాయింట్ 3 మెజర్ యాక్చువల్ పీక్ అంటే అన్ని లోడ్లు కలిపి పనిచేసే సమయంలో వచ్చిన రియల్ మాక్సిమం డిమాండ్‌ని కనుక్కోవాలి. చూడండి లాస్ట్ ఇది అసలైనటువంటి పాయింట్ కాలిక్యులేట్ డైవర్సిటీ ఇండివిజువల్ పీక్స్ మొత్తం డివైడెడ్ బై యాక్చువల్ పీక్స్ డిమాండ్. అది కూడా ఏంటనేది మనం నెక్స్ట్ స్టెప్‌లో చెప్పుకుందాం. చూడండి డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇన్ ప్రాక్టీస్ మాట. ఈ సినారియో చూద్దాం. ఒక హోటల్‌లోని 100 రూములు ఉన్నాయి అనుకుందాం. ప్రతి రూమ్‌లోని 1 కిలోవాట్ కెపాసిటీ ఉంది. టోటల్ కనెక్ట్ చేసిందెంత లోడు 100 కిలోవాట్. కానీ నిజంగా ఒకేసారి ఉపయోగంలోకి వచ్చే లోడ్ ఎంతున్నది 60 కిలోవాట్. అంటే ఇక్కడ డైవర్సిటీ ఫ్యాక్టర్ మీకు ఇంతకుముందు నేను పైన చెప్పాను కదా! డైవర్సిటీ ఫ్యాక్టర్ కాలిక్యులేషన్ ప్రకారంగాన 100% 100/60 చేస్తే గనక 1.6 అంటే డైవర్సిటీ ఫ్యాక్టర్ వచ్చేసేటప్పటికి 1.67 అన్నమాట. ఇందులోని కీ ఇన్సెట్స్ చూద్దాం. అంటే ముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే అన్ని రూమ్స్ ఒకేసారి ఫుల్ లోడ్‌లో పని చెయ్యవు. ఎందుకంటే కొంతమంది గెస్ట్‌లు బయటుంటారు. కొంతమంది ఏసీ ఆఫ్ చేస్తారు. కొంతమంది ఏదైతే ఉన్నటువంటి ఏసీ కూలింగ్ ఉన్నదో దాన్ని మాత్రమే వాడతారు. అన్ని అప్లయన్స్ ఒకేసారి రన్ అవ్వవు. దాని అర్థం మాట. అందుకే యాక్చువల్ డిమాండ్ 60 అవుతది. కానీ టోటల్ లోడ్ వచ్చేసేటప్పటికి మనం ఎంత అనుకున్నాము 100 కిలోవాట్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. చూడండి వై డైవర్సిటీ ఆక్యూర్స్ రియల్ ఇంజినీరింగ్ లాజిక్‌లోని అంటే ఆక్యుపెన్సీ వేరియేషన్‌లో చూద్దాం. అంటే గెస్ట్‌లు అందరూ కూడా ఏసీ అనేది ఏకకాలంలో రన్ చేయరని చెప్పేసి. ఎందుకు చేయరు? అంటే కొంతమంది చెక్ ఇన్ అవుతారు. కొంతమంది చెక్ ఇన్ బై చెకౌట్ టైమ్స్ వేరీ త్రూఅవుట్ ద డే. అంటే రోజు మొత్తంలో చెక్ ఇన్‌లు మరియు చెకౌట్ టైమింగ్ అనేది వేరువేరుగా ఉంటది. అందు గురించి ఇక్కడ ఆక్యుపెన్సీలో డిఫరెంట్ ఉంటది. లోడ్ వచ్చేసేటప్పటికి రెండోదొచ్చేసి హెచ్‌విఏసీ సైక్లింగ్. అంటే హెచ్‌విఏసీ సైక్లింగ్ అంటే గనక హెచ్‌విఏసీ కంప్రెసర్ సైకిల్ ఆన్ అండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ నాట్ రన్నింగ్ కంటిన్యూయస్‌లీ అట్ ఫుల్ లోడ్ మాట. అంటే ఎప్పుడు కూడా హెచ్‌విఏసీ దాని యొక్క కంప్రెసర్‌లు ఏ అయితే కూలింగ్ గురించి ఉపయోగిస్తున్నామో ఆ కంప్రెసర్‌లు అనేది కంటిన్యూయస్‌గా 24 అవర్స్ రన్ అవ్వవు. అది మనం సెట్ టెంపరేచర్ పెట్టేటప్పటికి ఆ సెట్ టెంపరేచర్‌లో కట్ ఆఫ్ అయిపోతది. మళ్ళీ ఆ టెంపరేచర్ తగ్గాలనే మళ్ళీ నార్మల్‌గా ఆన్ అవుతది. అలాంటి టైంలోనే అది టోటల్‌గాన లోడ్ అనేది పైన అడ్జస్ట్‌మెంట్ అవుతదన్నమాట. హెచ్‌విఏసీ కంప్రెసర్ ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఫుల్ లోడ్‌లో రన్ అవ్వవు. అన్ని టెంపరేచర్స్ ఆధారంగా ఆన్ అండ్ ఆఫ్ అవుతాయని అవుతూ పనిచేస్తాయి. చూడండి ఇప్పుడు కిచెన్ పీక్స్ మాట. అంటే కిచెన్ ఎక్విప్‌మెంట్ రన్ అట్ పీక్ ఓన్లీ డ్యూరింగ్ స్పెసిఫిక్ మీల్ టైమ్స్ నాట్ కంటిన్యూయస్‌లీ. అంటే ఇది కిచెన్ అనేది ఎక్కువగా మనకి ఎప్పుడు పీక్ టైమ్‌గా యూజ్ అవుతది. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఇట్లాంటి టైముల్లోనే మాత్రమే ఎక్కువగా కిచెన్ అనేది రన్ అవుతదన్నమాట. ఫుడ్ ప్రిపేర్ చేసి ఆ టైంలో మాత్రమే కిచెన్‌లో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్స్ అంటే అందులో ఉన్నటువంటి ఓవెన్స్ కావచ్చు, స్టవ్స్ కావచ్చు, లేకపోతే అందులో కాంబీ ఓవెన్స్ కావచ్చు, మిక్సీస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఫుల్ లోడ్‌లో ఎప్పుడూ పనిచేయవు ఒకేసారి. అవి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైమ్స్‌లో మాత్రమే పీక్ లోడ్‌లోకి వస్తాయి. ఇప్పుడు లైటింగ్ యూజెస్‌కొద్దాము. లైటింగ్ రిక్వైర్మెంట్స్ వేరీ బై డే ఆఫ్ డే, ఏరియా యూజెస్ అండ్ నేచురల్ డే లైటింగ్ అవైలబిలిటీ. అంటే లైటింగ్ అవసరం రోజు సమయంలో ఏ ప్రాంతంలో ఎలా ఉపయోగిస్తున్నామో మరియు సహజ కాంతిపై ఆధారపడి మారుతుంది. అంటే మనకి యాక్చువల్‌గా డే లైటింగ్‌లోకి వచ్చేసేటప్పటికి కొన్ని చోట్ల మాత్రమే మనకి నార్మల్‌గా యూజ్ చేసేటువంటి లైట్లు కావాల్సొస్తది. ఈవినింగ్ అయ్యేటప్పటికి మొత్తం బిల్డింగ్ ఆ హోటల్ మొత్తంలోని కూడా లైట్లనేది ఆన్ చేయాలన్నమాట. ఎందు గురించంటే అప్పుడు మాత్రమే మనకి లైటింగ్ యూజ్ ఉంటదన్నమాట. ఔట్‌డోర్‌లోకొచ్చేసేటప్పటికి డే టైమ్‌లో లైటింగ్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. దిస్ వేరియేషన్ మీన్స్ ఆల్ లోడ్స్ నెవర్ పీక్ సిమ్యులేటేషన్స్‌లీ క్రియేటింగ్ డైవర్సిటీ ఇన్ ఎలక్ట్రికల్ డిమాండ్. అంటే ఏకకాలంలోనే అన్ని లోడ్‌లు అవ్వవు అని చెప్పేసి దాని యొక్క అర్థం మాట. ఇప్పుడు మనం హెచ్‌విఏసీ డైవర్సిటీ గురించి మాట్లాడుకుందాము. చూడండి వెదర్ వేరియేషన్స్ అంటే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ
వెరీ త్రూఅవుట్ ద డే అండ్ అక్రాస్ సీజన్ ఎఫెక్టింగ్ కూలింగ్ డిమాండ్ డిఫరెంట్లీ ఇన్ ఈచ్ జోన్ మాట. అంటే రోజంతా మరియు సీజన్ల మధ్య టెంపరేచర్ మరియు హ్యూమిడిటీ మారుతూ ఉంటుంది. అందువల్ల ప్రతి ఏరియా జోన్లోని కూలింగ్ డిమాండ్ కూడా వేరువేరుగా ఉంటుంది. అంటే నైట్ టైంలోకి వచ్చేసేటప్పటికి హెచ్‌విఏసీ హెచ్‌విఏసీ రన్ అయ్యేటువంటి కంప్రెసర్స్ యొక్క లేకపోతే డే టైమ్‌లో ఉన్నటువంటి టెంపరేచర్ ఒకలాగా ఉంటది. మార్నింగ్ టైమ్‌లో ఒకలాగా ఉంటది. ఆఫ్టర్‌నూన్ ఒకలాగా ఉంటది. ఈవినింగ్ టైమ్ ఒకలాగా ఉంటది. దానివల్ల వాటి యొక్క రన్నింగ్ అయ్యేటువంటి డిమాండ్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. అప్పుడు అది అది తీసుకునేటువంటి లోడ్ కూడా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. లోడ్ రిడక్షన్ ప్రాపర్ డైవర్సిటీ కాలిక్యులేషన్ typically enable 10 to 40% load reduction significantly impacting equipment size and cost. అంటే చూడండి, సరైన డైవర్సిటీ కాలిక్యులేషన్ ఉపయోగిస్తే సాధారణంగా 10 నుంచి 40% వరకు లోడ్ తగ్గుతుంది. ఇది ఎక్విప్మెంట్ సైజు మరియు ప్రాజెక్ట్ కాస్ట్ పై చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మనం సరైనటువంటి ఈ ఎక్విప్మెంట్ తీసుకోవాలి అక్కడంటే గనక దానికి సంబంధించినటువంటి ఇది వరకు మనం లోడ్స్ అని చెప్పుకున్నాం కదా, ఎంత కావాలనేది దాని ప్రకారంగా మాత్రమే అది ఆధారపడి ఉంటదన్నమాట. చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌లోని మీకు చెప్తున్నాను. ఒక బిల్డింగ్‌లో టోటల్ కనెక్టెడ్ లోడ్ 100 ఉన్నదనందాం అనుకుందాం. కానీ డైవర్సిటీ అప్లై చేసిన తర్వాత యాక్చువల్ డిజైన్ లోడ్ 60-90 కిలోవాట్ మాత్రమే. అంటే ఇక్కడ 10-40% వరకు లోడ్ తగ్గింది. ఎందుకు లోడ్ తగ్గింది? అన్ని లోడ్స్ ఒకేసారి పనిచేయవు. హెచ్‌విఏసీ సైక్లింగ్ ఉంటది. కిచెన్ పీక్ టైమ్ మాత్రమే ఉంటది. లైటింగ్ యూజెస్ మారుతుంది. అందువల్లే ఫుల్ లోడ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంపాక్ట్ ఆన్ డిజైన్ ఇది చాలా ముఖ్యమైనది. డైవర్సిటీ లేకపోతే పెద్ద ట్రాన్స్‌ఫార్మర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కేబుల్ సైజులు కూడా మారిపోతాయి. దీనివల్ల కాస్ట్ ఎఫిషియన్సీ అనేది పెరిగిపోతదన్నమాట. ఒకవేళ డైవర్సిటీ ఉంటే గనక అంటే డైవర్సిటీ దానివల్ల మనకి సిమిలర్ ట్రాన్స్‌ఫార్మర్ సైజ్ తగ్గుతది. కేబుల్ సైజులు తగ్గుతాయి. కాస్ట్ వేరియేషను ఇది మేజర్ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఈ ప్రాజెక్ట్ అంతట్లోని కూడా కాస్ట్ సేవింగ్ తగ్గుతదన్నమాట. తప్పుగా అప్లై చేస్తే 30-40% ఓవర్ సైజ్డ్ ఎక్విప్మెంట్ అవుతదన్నమాట. అంటే మనం డిఫరెంట్‌గా ఇస్తే గనక అది ఓవర్ సైజ్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అందు గురించి ప్రతి దానికి కూడా ఒక ఫార్ములా, ఒక డిజైన్ ఉంటది. ఆ డిజైన్ ప్రకారంగా వెళ్తే మాత్రమే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది వస్తదన్నమాట. కోర్ డిఫరెన్స్ అంటే ఇది ఒక సింపుల్‌గా ఒక టేబుల్ వైస్‌గా మీకు చూపెడుతున్నాను ఇందులోని. డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మొత్తం లోడ్‌లో ఎంత యూజ్ అవుతుంది. నెక్స్ట్ డైవర్సిటీ ఫ్యాక్టర్ అన్ని లోడ్స్ ఒకేసారి రన్ అవుతాయా? చూడండి, ఇక్కడ టేబుల్ వచ్చేసేటప్పటికి డిమాండ్ ఫ్యాక్టర్‌లో ఎంత లోడ్ యాక్చువల్‌గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాని యొక్క ఫార్ములా మాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్ మాట. అంటే దీని వాల్యూ కూడా ఎట్లాగా లెస్ దెన్ 1 మాట. యూజ్ సింగిల్ సిస్టమ్ మాట. ఫోకస్ యూజెస్‌ని బట్టి డిమాండ్ అయ్యి ఉంటదన్నమాట. నెక్స్ట్ డైవర్సిటీ ఫ్యాక్టర్ ఇది లోడ్స్ ఒకేసారి పీక్‌గా వస్తాయా? దాని యొక్క ఫార్ములా సమ్ ఆఫ్ పీక్ బై మాక్సిమం డిమాండ్ గ్రేటర్ దెన్ 1 మాట ఇందులో వచ్చేసేటప్పటికి వాల్యూ. నెక్స్ట్ యూజెస్ మల్టిపుల్ లోడ్స్. నెక్స్ట్ వచ్చేసి సిమిలెంటానిటీ. చూడండి, ఇందులో డిమాండ్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా 1 కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ డైవర్సిటీ సాధారణంగా 1 కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్‌లోని మీకు పైన ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూపించాను కదా. టోటల్ లోడ్ 30 ఉన్నది ఒక బిల్డింగ్‌లోని. యాక్చువల్‌గా మొత్తం ఒక బిల్డింగ్‌లో 30 ఉన్నదనుకోండి. అందులో యాక్చువల్‌గా మనకి డిమాండ్ యూజ్ చేస్తున్నది ఎంత? 20. అంటే ఇక్కడ డిమాండ్ ఫ్యాక్టర్‌లో చూడండి 20/30 ఏస్తే గనక మన డిమాండ్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.67 వస్తదన్నమాట. అదే డైవర్సిటీలోకి వచ్చేసేటప్పటికి ఇందులో మనకి రివర్స్ అవుతదన్నమాట. రివర్స్ అంటే ఏమీ లేదు. ఈ 30 ఏదైతే ఉన్నదో యాక్చువల్ టోటల్ లోడ్ వచ్చేసేటప్పటికి టోటల్ లోడ్ బై యాక్చువల్ డిమాండ్ మాట. ఈ డిమాండ్ ఏసుకుంటే గనక 1.5 వస్తదన్నమాట. సింపుల్‌గాన ఒక బిల్డింగ్‌లోని ప్రెజెంట్ మొత్తం అన్నీ కనెక్ట్ చేసిన తర్వాత ఎంతైతే అక్కడ యూజ్ చేస్తున్నారు, ఎంతైతే డిమాండ్ కావాల్సొస్తుంది ఆ టైంలోని అనే దాని గురించి డిమాండు. డైవర్సిటీకొచ్చేసి ఒకేసారి ఎంత వాడుతున్నారు అనే దాని గురించి ఈ 2 కూడా డిమాండ్ అండ్ డైవర్సిటీ ఫ్యాక్టర్‌లోకి వస్తాయిమాట. చూడండి, ఇంకా డీటెయిల్‌గా చెప్పడం గురించి అని చెప్పేసి రెడీ చేశాను. కామన్ డిజైన్ మిస్టేక్స్ టు అవాయిడ్ మాట. అంటే ఇందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ మిస్టేకు స్విమ్మింగ్ ఆల్ లోడ్స్ మాట. అంటే ప్రాబ్లమ్ ఇక్కడ ఏమవుతది అనంటే గనక డైవర్సిటీ కన్సిడర్ చేయకుండా అన్ని కనెక్టెడ్ లోడ్‌ని కలిపేయటం
అంటే అన్ని ఎక్విప్‌మెంట్ ఒకేసారి ఫుల్ లోడ్‌లో పనిచేస్తాయని అస్యూమ్ చేయడం. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ట్రాన్స్‌ఫార్మర్ గాని, కేబుల్ గాని మరియు ప్రొటెక్షన్ డివైసెస్ గాని పెద్దగా ఓవర్ సైజ్ సెలెక్ట్ అవుతాయి. ఎందుకంటే యాక్చువల్ డిమాండ్ కంటే ఎక్కువ లోడ్ అస్యూమ్ చేస్తున్నాం. నిజానికి అన్ని లోడ్‌లు ఒకేసారి రన్ అవ్వవు. దీనివల్ల ఏమవుతదనుకున్నారు? ఇంపాక్ట్ మాట. 25% నుంచి 50% కాస్ట్ పెరుగుతది. పెద్ద ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడం అవుతది. దానివల్ల కాస్ట్ పెరుగుతది. కేబుల్ సైజు ఎక్కువ కాపర్ ఇన్‌స్టాలేషన్ కాస్ట్ కూడా పెరుగుతది. పెద్ద స్విచ్చింగ్ గేర్స్ ఏదైతే బ్రేకర్స్ ఉన్నాయో అయి అన్నెసెసరీగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సొస్తది. సో, ప్రాక్టికల్‌గా చూస్తే గనక 30-50% వరకు ఎక్స్‌ట్రా కాస్ట్ వచ్చే అవకాశం ఉన్నది. సెకండ్ పాయింట్‌కొచ్చేసేటప్పటికి ఎక్సెసివ్ డైవర్సిటీ మాట. అంటే ప్రాబ్లమ్ వచ్చేసేటప్పటికి ఇందులో సరైన అనాలిసిస్ లేకుండా ఎక్కువ డైవర్సిటీ అస్యూమ్ చేయటం. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్‌లు అంటే లోడ్ చాలా తక్కువగా ఒకేసారి రన్ అవుతాయి అని తప్పుగా భావించడం. దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్విప్‌మెంట్ అండర్ సైజ్ అవుతుంది. అంటే సామర్థ్యం తక్కువగా సెలెక్ట్ చేస్తాం మాట. అంటే ఇది ఇంతే ఉంటది అని చెప్పేసి మనం దాని యొక్క మెజరింగ్ అనేది తప్పుగా తీసుకోవడం వల్ల. చూడండి యాక్చువల్ పీక్ వచ్చినప్పుడు సిస్టమ్ హ్యాండిల్ చెయ్యలేదు. ఎందు గురించంటే తరచూ ట్రిప్పింగ్ జరుగుతుంది. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతదంటే యొక్క సిస్టమ్‌లోకి వచ్చేటప్పటికి టోటల్ సిస్టమ్ పీక్ టైమ్‌లో గట్టన అది ఫెయిల్యూర్ అయిపోతదన్నమాట. పవర్ ట్రిప్పింగ్ వస్తది. ఆపరేషన్ తగ్గిపోతాయి. గెస్ట్ డిస్కంఫర్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఇష్యూస్ పెరిగిపోతాయి. రిలయబిలిటీ అనేది తగ్గిపోతదన్నమాట అక్కడికొచ్చేసేటప్పటికి సెకండ్ పాయింట్‌లోని. చూడండి థర్డ్ పాయింటు ఇగ్నోరింగ్ కోడింగ్ మాట. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ ఈ ఈ కోడింగ్ దీనివల్ల ఏం జరుగుతదనేది కూడా చూడండి. ప్రాబ్లమ్ ఎలక్ట్రికల్ కోడ్స్ మరియు స్టాండర్డ్స్‌ను ఫాలో చేయకపోవటం. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పట్టించుకోకుండా డిజైన్ చెయ్యటం. దానివల్ల ఏమవుతది? నాన్ కంప్లెయింట్ డిజైన్ అంటే నియమాలకు సరిపోని డిజైను, సేఫ్టీ ఇష్యూస్ అంటే భద్రతా సమస్యలు, ఇన్స్యూరెన్స్ ప్రాబ్లమ్ అంటే దానికి ఏమన్నా బిల్డింగ్‌లోని ఏమన్నా మనం ఇన్స్యూరెన్స్ తీసుకుంటే గనక ఆ ఇన్స్యూరెన్స్ అనేది అప్లికేబుల్ కాదుమాట. వాళ్ళు యాక్సెప్ట్ చేయరుమాట. దీనివల్ల ఏం జరుగుతది? సిస్టమ్ అన్‌సేఫ్ అవుతది. ఫైర్ రిస్కు, షాక్ హజార్డ్స్ పెరుగుతాయి. ఇన్‌ఫాక్ట్ దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? లీగల్ ఇష్యూస్ మరియు సేఫ్టీ లియబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్ అప్రూవల్స్ రావు. లీగల్‌లో పెనాల్టీ రావచ్చు. యాక్సిడెంట్ జరిగే బాధ్యత డిజైనర్ మరియు ఓనర్ మీద పడుతుంది. ఇదంతా కూడా ఎఫెక్ట్ అంతా కూడాను. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేస్తే గనక అది రిజెక్ట్ అవుతది. సింపుల్‌గా మీరు చూడండి ఎలక్ట్రికల్ కోడ్సు ఫాలో చేయకపోతే గనక డిజైన్ రూల్స్‌కి సరిపోదు. దీనివల్ల సేఫ్టీ ఇష్యూస్ వస్తాయి. ఇన్స్యూరెన్స్ ప్రాబ్లమ్ వస్తది. ఫ్యూచర్‌లో లీగల్ ప్రాబ్లమ్ కూడా వస్తది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే గనక. ఫైనల్‌గా కోడ్స్. ఆ కోడ్స్‌ని మనం యూజ్ చేయడం వల్ల సేఫ్టీ ప్లస్ లీగల్ ప్రొటెక్షన్. ఫాలో చేయకపోతే గనక దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏంటి? రిస్క్ ప్లస్ లాస్. కీ టేక్ అవేస్ దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు. నేను డిమాండ్ ఫ్యాక్టర్ దాని యొక్క ఫార్ములాస్ గురించి కూడా ఇంతకు ముందు చెప్పాను కదా! ఇన్‌స్టాల్ చేసిన మొత్తం లోడ్‌లో ఎంత నిజంగా యూజ్ అవుతుందో చూపిస్తుంది. అంటే యాక్చువల్ యూజెస్ వాస్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ. సాధారణంగా ఇది ఎప్పుడు కూడా 1 కంటే తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందే చెప్పాను. డిమాండ్ ఫ్యాక్టర్ 0.7 అంటే 70% లోడ్ మాత్రమే ఉపయోగంలో ఉంది. డైవర్సిటీ ఫ్యాక్టర్ లోడ్స్ అన్నీ ఒకేసారి రన్ అవుతాయా? లేదు అన్నది చూపిస్తుంది. అంటే ఒకేసారి పీక్ రావడం లేదు దాని యొక్క అర్థం మాట. అంటే ఒకేసారి ఏకకాలంలోని. సాధారణంగా దీని విలువ చెప్పాను కదా! గ్యాదర్ దెన్ అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్‌గా ఇందాకడ మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా ప్రకారంగా 1.67 అంటే లోడ్స్ అన్నీ ఒకేసారి పీక్ రావడం లేదు. దానివల్ల వచ్చేటువంటిది డైవర్సిటీ ఉంటుందన్నమాట అక్కడ. చూడండి వితౌట్ ఫ్యాక్టర్స్ అంటే ఈ ఫ్యాక్టర్స్ అనేది మనం యూజ్ చేయకపోతే గనక కాస్ట్ ఇంక్రీజ్ అవుతది. అండ్ సిస్టమ్ ఫెయిల్యూర్‌లోని చాలా రిస్క్స్ ఏర్పడతాయన్నమాట. విత్ ఫ్యాక్టర్స్ యూజ్ చేయడం వల్ల కరెక్ట్ సైజు, ఎనర్జీ ఎఫిషియన్సీ, రి రిలయబిలిటీ ఆపరేషన్స్ జరుగుతాయన్నమాట. ప్రాపర్‌గాన ఆపరేషన్స్‌లోని ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ప్రాపర్‌గా జరుగుతది. ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి ఇదొక సబ్జెక్టు ఒక హోటల్ గురించి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటువంటి ప్రతి టాపిక్ కూడా వివరంగా తెలియజేస్తే గనక ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటదని జెప్పేసి నేను చేయడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్‌ని మీరు తెలుసుకుంటారని జెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది గనక మీకు నచ్చినట్లయితే గనక షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ వాచింగ్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.